Hi, welcome back to my channel Green Pen with Dr. Vamshi, and today I am going to explain about polity themes. Polity themes లో ఫస్ట్ డెఫినేషన్స్, కొన్ని నిర్వచనాలు మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవి ఏంటంటే దృఢ రాజ్యాంగం అంటే ఏంటి, అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి, లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి, అలిఖిత రాజ్యాంగం అంటే ఏంటి. చాలాసార్లు చాలా క్వశ్చన్స్ అడిగాడు ఎగ్జామ్లో. ఏకకేంద్రక లక్షణాలు, సామాఖ్య లక్షణాలు అని. ఒక రాజ్యానికి ఏకకేంద్ర లక్షణాలు ఇందులో ఉన్నవి ఏంటివి, సామాఖ్య లక్షణాలు కానివి ఏంటివి అని చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. ఏకకేంద్రక లక్షణాలని, సామాఖ్య లక్షణాలని తప్పకుండా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ పాయింట్, రాజ్యము, ద డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడిందని చాలాసార్లు అడిగారు. అది చాలామంది ఫస్ట్ ఆర్టికల్ అని అనుకుంటారు. నో, ఇట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 12. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గవర్నమెంట్ని మనము 3 రకాలుగా విభజించడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి వర్క్స్ని లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అండ్ నేను ఒక్కొక్క దాన్ని నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ది థర్డ్ పార్ట్, చాలామంది పాలిటీని ఓపెన్ చేయగానే చాలామంది కంగారు పడి కొంచెం బోరింగ్గా అనిపించేది ఏమైనా ఉంది అంటే చట్టాలు, చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు అని మనకు ఉన్నాయి. మనకి ఎప్పుడైతే బ్రిటిషర్స్ పాలిస్తున్నారో ఎవ్రీ 20 ఇయర్స్కి ఒక చార్టర్ చట్టం లాగా మనకు విభజించబడి 1773 నుంచి స్టార్ట్ అయ్యి 1947 వరకు కొన్ని చట్టాలు ఇవ్వడం జరిగింది. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మెయిన్గా 1813 చార్టర్ చట్టము వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు, ₹1,00,000 విద్య కోసం కేటాయించబడినటువంటి చట్టం ఏది అని. అది 1813 చార్టర్ చట్టము. అండ్ 1853 ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని బహిరంగంగా ఒకసారి పరీక్ష విధానంలో చేసింది ఏంటి అని అంటే అది 1853 చట్టము. సిపిసి కానివ్వండి, సిఆర్పిసి కానివ్వండి, ఐపీసీ కానివ్వండి, మొన్నటి వరకు మనకు ఉన్నటువంటి అన్ని చట్టాలు ఈ 1853 చార్టర్ చట్టము. చాలా చాలా బేసిక్ క్వశ్చన్, చాలాసార్లు అడిగారు. 1839, 1853 కంపల్సరీ చదువుకోవాల్సిందే. అండ్ కౌన్సిల్ చట్టాలను కూడా ఒకసారి అందులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి ఒక్కసారి కంపల్సరీ బ్రీఫ్గా చూసుకోండి. అండ్ కమింగ్ టు ది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 3 చట్టాలు ఉన్నాయి. ఆ 3 చట్టాలు కంపల్సరీ పేపర్ మీద పెట్టి అందులో ఉన్న లక్షణాలను మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అవి మింటో మార్లే 1909 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మాంటెక్ చేమ్స్ఫర్డ్ 1919 అదొక చట్టము, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, భారత ప్రభుత్వ 1935 చట్టము. ఎందుకనంటే ఈ 1935 చట్టం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగంలో కూడా చాలా అంశాలు చేర్చబడ్డాయి కాబట్టి ఈ మూడింటిని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. 1909 అండ్ మింటో మార్లే కానీ, మాంటెక్ చేమ్స్ఫర్డ్ కానీ, అండ్ భారత ప్రభుత్వ చట్టము 1935 వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రంలో ద్వంద్వ పరిపాలన, కేంద్రంలో ద్వంద్వ పరిపాలన ఎక్కడ మీకు కనిపించింది అని క్వశ్చన్ అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది ఫోర్త్ వన్, స్వాతంత్రం రావడానికి ముందు ఎప్పుడైతే ఆగస్టు ప్రతిపాదనలు అవనివ్వండి, లేకపోతే మనకు మౌంట్ బాటన్ ప్రణాళికల కంటే ముందు రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలి అని చాలామంది ఫైట్ చేయడం జరిగింది. అందులో రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డాక అందులో ఉన్నటువంటి మహిళలు మొత్తం 15 మంది ఉంటారు. ఈ 15 మంది పేర్లను కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒకసారి పీవైక్యూస్ క్వశ్చన్స్ మీరు చూసినట్లయితే ఇందులో ఉన్న మహిళల పేర్లు ఇచ్చి ఇందులో ఉన్నవారెవరు లేనివారెవరని చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి కమిటీలు చాలాసార్లు అడిగాడు. కేంద్ర కమిటీలు కావచ్చు, రాష్ట్ర కమిటీలు కావచ్చు, అందులోనే ఉంటుంది మనకు చాలా ఇంపార్టెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించినటువంటి ముసాయిదా కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కమిటీలు, ఆ కమిటీలో ఉన్న హెడ్స్ పేర్లు, ఎట్ ద సేమ్ టైం అందులో ఉన్నటువంటి మహిళల ప్రాతినిధ్యం 15 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ పేర్లను కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్, ద ఫిఫ్త్ వన్ ఈజ్ కాన్స్టిట్యూషన్. మనది 2 years 11 months అండ్ 18 daysలో ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన అది రాయబడిందని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో అతి చిన్న రాజ్యాంగం ఏది, ఇలాంటివి చాలా బేసిక్ క్వశ్చన్స్. ఏడబ్ల్యూ కానివ్వండి, డివైఓ కానివ్వండి, ఇలాంటివి బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో అతి చిన్న రాజ్యాంగము యూఎస్ఏది ఉంటుంది. అండ్ అతిపెద్ద రాజ్యాంగము ఆస్ట్రేలియాది. 8 years పట్టింది అది రాయడానికి. ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. భారతదేశ రాజ్యాంగంతో ఈక్వల్గా అంటే ఆల్మోస్ట్ సమకాలీనంగా అంతే టైం పట్టిన రాజ్యాంగం ఏదైనా అడిగినా అడగొచ్చు. అలాంటిది సౌత్ ఆఫ్రికాది కూడా ఆల్మోస్ట్ మనంతే టైం పట్టింది. అండ్ కమింగ్ టు ది, ఈ రాజ్యాంగం రాసినప్పుడు చాలామంది విమర్శలు చేయడం జరిగింది. ఐరావతంలా ఉంది, ఏనుగంత ఉందని, ఇది అరువు తీసుకొచ్చారని. చాలా దేశాల నుంచి దీన్ని అన్ని రాజ్యాంగాలను దగ్గర పెట్టుకొని ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పాయింట్ రాశారు. ఇది కాపీ పేస్ట్ అని చాలామంది చాలా రకాలుగా విమర్శించడం జరిగింది. ఆ విమర్శలు ఎవరెవరు ఎలా విమర్శించారు
ఐరావతం అని అన్నది ఎవరు, కామత్, చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అవి కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎట్ ద సేమ్ టైం అరువు తీసుకున్నారు అని అన్నారు కదా, ఏ దేశం నుంచి మన రాజ్యాంగంలో ఎలాంటి అంశాలను చేర్చడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి బిట్టు లేకుండా ఎప్పుడు కూడా ప్రశ్నపత్రం అనేది లేదు. అలాంటిది అరువు తీసుకున్న అంశాలలో ఎక్కువగా 1935 భారత ప్రభుత్వ చట్టం కానివ్వండి, లేకపోతే అమెరికా నుంచి మనం ఏమేమి తీసుకున్నాం లైక్ ప్రాథమిక హక్కులు కానివ్వండి, లేకపోతే డిపిఎస్పీలు కానివ్వండి, లైక్ ఆదేశిక సూత్రాలు మనము ఐరిష్ నుంచి తీసుకున్నాము, అండ్ ప్రాథమిక విధులను మనము సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నాము, జీవించే ఆ హక్కును ఇలాంటి వాటిని మనము జపాన్ నుంచి తీసుకున్నాము. ఇట్లాంటివి అరువు తీసుకున్నటువంటి అంశాలు ఏ దేశాల నుంచి అని చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగాడు. సో ఏ దేశాల నుంచి ఏమేమి తీసుకున్నాము, ఎట్ ద సేమ్ టైం ఈ రాజ్యాంగాన్ని ఎవరెవరు ఏమన్నారు, కంపల్సరీ ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు చూసుకోవాల్సిందే. ఎట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 51A, అగైన్ ఐ రిపీట్, ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 51A, 12 నుంచి 51 వరకు ప్రతి ఆర్టికల్ని మీరు కంపల్సరీ చదవాల్సిందే. అందులో జతపరిచే క్వశ్చన్ లాగా ఒక సైడ్ ఆర్టికల్ నెంబర్స్ ఇచ్చి ఇంకొక సైడ్ అదే ఆర్టికల్స్ ఇచ్చి జతపరచమని అడుగుతూ ఉంటారు. సో కంపల్సరీ ఈ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. 12 to 51 మిగతా ఆర్టికల్స్ పెట్టుకోకపోయినా 12 to 51 మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే. అందులో మెయిన్గా 12 నేను ఆల్రెడీ చెప్పాను, రాజ్యాంగం నిర్వచనం ఏ ఆర్టికల్ అని. అండ్ 14th నుంచి మనకు ఆల్మోస్ట్ 14, 19, 21 ఇది గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటుంటాము. ఈ 14 అనేది సమానత్వం గురించి చెప్తుంది, అండ్ స్వేచ్ఛ గురించి చెప్పేది 19, 21 గురించి జీవించే హక్కు గురించి చెప్తుంది. ఇవి ప్రాథమిక హక్కులు, ఒక మనిషికి ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కులు. కంపల్సరీ అగైన్ ఐ రిపీట్ 12 to 51A వరకు కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గుర్తు ఉండాల్సిందే. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఈజ్ పీఠిక, ప్రియాంబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియాంబుల్ని ఎక్కడి నుంచి తీర్చుకోవడం జరిగింది, నెహ్రూ తీర్మానం చేశారు 1946లో. అది చాలా చాలా ఆశయాల తీర్మానం అని ఉంటుంది. అది చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక రాజ్యాంగ సవరణ ఉంటుంది, అది 42nd రాజ్యాంగ సవరణ. అందులో ఏం చేర్చబడింది అని అంటే సామ్యవాదము, లౌకికము, సమైక్యము, ఈ 3 పదాలని ఈ పీఠికలో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఎన్ని రాజ్యాంగ సవరణలను అడుగుతారో ఒకటే రాజ్యాంగము, ఏ పదాలు చేర్చారని అడుగుతారు. సామ్యవాదము, లౌకికము, సమైక్యము, ఇది చాలా బిట్లసార్లు అడిగాడు. ఇది కూడా ఒకసారి మీరు కంపల్సరీ నోట్ చేసుకోవాల్సిందే. అండ్ కమింగ్ టు ది ప్రాథమిక హక్కులు, ఐ ఆల్రెడీ టోల్ యూ ఇట్ ఈస్ బారోడ్ ఫ్రమ్ ది USA, అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది ప్రాథమిక హక్కులని. 14th నుంచి ఆల్మోస్ట్ మనకు 35 వరకు ఉంటుంది. కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ప్రాథమిక హక్కులలోనే 31 ఏ ఆర్టికల్ని తొలగించడం జరిగింది తర్వాత అని అంటే ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. ఆ ఆర్టికల్ పేరు 31 ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 31 ఆర్టికల్ని తీసేయడం జరిగింది. అండ్ 32 ఆర్టికల్ ఆల్సో అంబేద్కర్ని ఇది హృదయానితో సమానం, హార్ట్ లాగా పోల్చడం దేంతో అభివర్ణించాడు అని అడిగారు చాలాసార్లు. అది 32 ఆర్టికల్. 31 ఆర్టికల్ వచ్చేసి ఆస్తి హక్కును తీసేశారు. 32 ఆర్టికల్ వచ్చేసి ఇట్ ఈస్ అ హార్ట్ ఆఫ్ ఈ ప్రాథమిక హక్కులు అని చెప్పింది ఎవరనంటే అంబేద్కర్. చాలాసార్లు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్, రిట్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. ఆ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయినప్పుడు వాటిని మనం చాలాసార్లు మూవీస్లో కూడా తీసేయడం జరిగింది. హెబియస్ కార్పస్, మ్యాండమస్, నెక్స్ట్ వచ్చేసి సెర్షియోరరీ అండ్ కోవరెంట్, ఇలాంటివి ఈ 5 పదజాలాల నుంచి కంపల్సరీ ఒక బిట్ ఉంటానే ఉంటుంది. ఏంటిది హెబియస్ కార్పస్ అంటే, ఏంటిది మ్యాండమస్ అంటే, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. రిట్స్లో వస్తుంది మనకి. ఇది మనం రిట్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నామనంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాము. సుప్రీంకోర్టు రిట్స్లోకి ఎప్పుడైతే మనకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందో ఏ ఆర్టికల్ ద్వారా రిట్ని ఇస్తారు అని అంటే అది 32 ఆర్టికల్. అదే మనకు హైకోర్టు నుంచి వచ్చిందనుకోండి, అది 226 ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, రిట్స్ విషయంలో సుప్రీంకోర్టు పరిధి పెద్దదా, హైకోర్టు పరిధి పెద్దదా అని అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హైకోర్టు పరిధి పెద్దది. ఎందుకు అని అంటే ఓన్లీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. అదే ప్రాథమిక హక్కులు కాకుండా మిగతా ఏ హక్కులైనా కూడా హైకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. ద ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది డిపిఎస్పీస్, ఆదేశిక సూత్రాలు, మానవాళి యొక్క సంక్షేమం కోసం కొన్ని
రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 38 ఆర్టికల్ నుంచి మనకు 50 ఆర్టికల్ వరకు ఉంటుంది. కంపల్సరీ వాటిని గుర్తుపెట్టుకోవాల్సిందే. అందులో నుంచి నేను మెయిన్గా 44th ఆర్టికల్ అండ్ 46th ఆర్టికల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 44th ఆర్టికల్ వచ్చేసి యూనియన్ సివిల్ కోడ్ వచ్చేసి మనకు ఇప్పుడు చాలా మతాల పరంగా కానివ్వండి, ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క రాజ్యాంగం లాగా వాళ్ళకు కొన్ని ముస్లిం డిఫరెంట్గా ఉంటుంది, క్రిస్టియన్ డిఫరెంట్గా ఉంది. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్లో భారత రాజ్యాంగాన్ని అనుసరించి అంతా ఒకేలాగా ఉండాలని యూనిఫామ్ సివిల్ కోడ్ అని తీసుకొచ్చారు. ఏ ఆర్టికల్ ప్రకారం అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ 44th ఆర్టికల్ అండ్ 46th ఆర్టికల్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మధ్యలో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ గురించి వచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి కారణమైనటువంటి ఆర్టికల్ ఏంది అని అడుగుతారు. అది 46th ఆర్టికల్. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆర్థికపరమైనటువంటి లేకపోతే సామాజిక పరమైన విద్యాపరమైనటువంటి సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలి అని ఏది పొందుపరుస్తుంది అని అంటే 46th ఆర్టికల్. 44th ఆర్టికల్ అండ్ 46th ఆర్టికల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి 40 ఆర్టికల్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ సమానమైన వేతనాలు ఉండాలని ఉంటుంది. 39A అండ్ 39B ఇట్లాంటివి కంపల్సరీ అన్ని ఆర్టికల్స్ని 12 to 51 యూ హ్యావ్ టు రిమెంబర్. దెర్ ఈజ్ నో చాయిస్. అండ్ కమింగ్ టు ది ఆదేశిక సూత్రాలు, ఇవి ఎక్కడి నుంచి తీసుకోబడింది అని అడుగుతారు. అది ఐరిష్ నుంచి తీసుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్ ఈస్ ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు 51Aలో ఉంచడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రాథమిక విధులు కూడా మనకు 10 నుంచి 11 ఉంటాయి. ప్రతి ఒక్కదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు చాలా ప్రశ్నలు అడిగింది ప్రెసిడెంట్ అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్ మనకు ఈ పాలిటీలో. మెయిన్గా ఎందులో క్వశ్చన్స్ అడుగుతారని అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఎలక్షన్లో భాగమైన వాళ్ళు ఎవరు, ప్రెసిడెంట్ ఎలక్షన్లో భాగం కాని వారెవరు? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎమ్మెల్సీలు ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఓటు వేయవచ్చా, వేయరాదా? ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఎంపీలకు ఉన్నటువంటి ఓటు విలువ ఎంత, ఎమ్మెల్యేకు ఉన్నటువంటి ఓటు విలువ ఎంత, ఆ ఓటు విలువను ఎలా లెక్కిస్తారు? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు. దీస్ ఆర్ ద బేసిక్ క్వశ్చన్స్. రాష్ట్రపతి ఎన్నిక గురించి చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. అది కంపల్సరీ మీరు చదువుకోవాల్సిందే. అండ్ కమింగ్ టు ది వీటో అధికారాలు రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ చాలా ఉంటాయి. ఆ వీటో అధికారాలు పాకెట్ వీటో అని, అబ్సల్యూట్ వీటో అని చాలాసార్లు చాలా క్వశ్చన్స్ అడిగారు. వీటో అధికారాలు రాష్ట్రపతి ఎన్నిక. ఎట్ ద సేమ్ టైం పార్డనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష పెట్టడానికి రాష్ట్రపతికి ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఓన్లీ రాష్ట్రపతి మాత్రమే. ఎటువంటి విషయాలలో ఎటువంటి వ్యక్తులకు వాళ్ళు క్షమాభిక్ష పెట్టొచ్చు, ఏ ఆర్టికల్ ప్రకారం అనేది కంపల్సరీ నేర్చుకోండి. 3 పాయింట్స్ చెప్తాను. ఎన్నిక, వీటో అండ్ క్షమాభిక్ష. ఈ మూడింటిని రాష్ట్రపతి విషయంలో మీరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. ఇదే నేను గవర్నర్ వచ్చినప్పుడు కూడా మీకు చెప్తాను. ఎట్ ద సేమ్ టైం కమింగ్ టు ది నెక్స్ట్ పార్ట్, రాజ్యసభ అండ్ లోక్సభ. బిఫోర్ దట్ గవర్నమెంట్ని 3 అంగాలుగా విభజించడం జరిగింది. అదేంటి అంటే లెజిస్లేటివ్ అని ఒకటి ఉంటుంది. అది లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. చాలా బేసిక్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు. ఈ క్రింది వారిలో ఎవరు లెజిస్లేటివ్కి సంబంధించిన వాళ్ళు అని. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక వర్గంలో సంబంధించిన వాళ్ళు ఎవరు అని అంటే పర్మనెంట్గా అది ప్రధానమంత్రి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ తాత్కాలికంగా ఎవరు అని అంటే రాష్ట్రపతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ జ్యుడిషియరీకి సంబంధించి అది సుప్రీంకోర్టు. ఈ విధంగా న్యాయ విధులని, కార్యనిర్వహణ విధులని, ఎట్ ద సేమ్ టైం పరిపాలన శాఖపరంగా వీటిని అన్నిటినీ విభజించి ఉంచినారు. కాబట్టే ఇప్పుడు దేశం ఇంత ప్రశాంతంగా అన్ని విషయాల్లో ముందుకెళ్తుంది. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పార్ట్ ఈస్ రాజ్యసభ అండ్ లోక్సభ. లోక్సభకి చాలా పవర్స్ ఉంటాయి, కానీ రాజ్యసభని పెద్దల సభ అంటారు. ఎందుకు అని అంటారు అని అంటే ఇందులో 238 మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ ఉండి అండ్ 12 మెంబర్స్ని మనము ప్రెసిడెంట్ని వివిధ రంగాల్లో కళలు, సాహిత్యము వాటి నుంచి ఒక 12 మెంబర్స్ని రాష్ట్రపతి డైరెక్ట్గా నామినేట్ చేస్తూ ఉంటుంది. లైక్ సచిన్ టెండూల్కర్ అవనివ్వండి, మోహన్ బాబు అవనివ్వండి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ రంగాల్లో చాలా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ కొంచెం డైరెక్ట్గా ప్రెసిడెంట్ నుంచి కూడా కొంచెం ఎలక్షన్ ఉంటుంది. ఇందులో పెద్దల సభ అని దేన్ని అంటారు అని కూడా చాలాసార్లు అడిగారు, రాజ్యసభని. అండ్ కమింగ్ టు ది లోక్సభ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ మెయిన్ ఇంజన్ ఫోర్స్ అనమాట. ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎందులో ఉంటారు అని అంటే లోక్సభలోనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క డెసిషన్ కూడా వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లోక్సభ. ఇందులో 530 మెంబర్స్ ఉంటారు. అండ్ 20 మెంబర్స్ని కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తీసుకుంటారు. 2 ఆంగ్లో ఇండియన్స్ని తీసుకునే వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఆ 2 ఆంగ్లో ఇండియన్స్ని తీసుకోవట్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం లోక్సభ మెంబర్స్ ఎంతమంది, రాజ్యసభ మెంబర్స్ ఎంతమంది, వాళ్ళ పదవీ కాలం ఎంత, వాళ్ళ ఎన్నిక ఎలా జరుగుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని
ఆ, ఆ, వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ కూడా చాలా సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చా, పోటీ చేయాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సినటువంటి గ్యాప్ ఎంత ఉంటుంది, ఒకళ్ళు ఇద్దరు ఈ రెండింటికి ఎన్నికైతే ఒకదాన్నే ఎంచుకోవాలి, ఎలా ఎంచుకోవాలి, ఎన్ని వారాల సమయం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి కోరం అని ఉంటుంది. కోరం అంటే ఏంటిదని చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. 1/10 మెంబర్స్ అట్లీస్ట్ 1/10 పొజిషన్లో ఉండవలసి వస్తుంది. కోరం అంటే ఏంటిది, మెజారిటీ అంటే ఏంటిది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ సింపుల్ అనిపిస్తాయి, కానీ యూ హ్యావ్ టు రీడ్ అబౌట్ ఇట్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 108 ఆర్టికల్, ఉభయ సభల సంయుక్త సమావేశాలు, లోక్సభ రాజ్యసభ మెంబర్స్ ఎప్పుడు మర్జ్ చేసి వాళ్ళ యొక్క ఓటింగ్ తీసుకుంటారు. కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరుగుతాయి, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ ఆర్టికల్ ప్రకారం అని చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. దట్ ఈస్ 108 ఆర్టికల్. అండ్ కమింగ్ టు ది గవర్నర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది స్టేట్. అండ్ ఆల్మోస్ట్ మనకు రాష్ట్రపతికి గవర్నర్కి ఆల్మోస్ట్ సేమ్ పవర్స్ కానివ్వండి, లేకపోతే సేమ్ ఎలక్షన్, ఇవన్నీ ఆల్మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఎన్నిక కానివ్వచ్చు, వాళ్ళ వీటో అధికారాలు కావచ్చు, ఏదైనా. కానీ ఒక గవర్నర్కి ఒక రాష్ట్రపతికి మధ్యలో, గవర్నర్కు రాష్ట్రపతికి ఉండి ఇతనికి ఉండని అధికారాలు ఏందని చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. అవి సైనిక అధికారాలు కావచ్చు, రాయబార అధికారాలు కావచ్చు, అత్యవసర అధికారాలలో గవర్నర్కి అంత ప్రాధాన్యత ఉండదు. వీళ్ళిద్దరికీ వీటో అధికారాలు ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది ఎన్నిక, గవర్నర్ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ వాళ్ళ యొక్క ఓటింగ్ వాల్యూ ఎంత, ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎమ్మెల్యేల ఓటు వాల్యూ ఎంత, ఇవన్నీ చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. గవర్నర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రెసిడెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది 123 ఆర్డినెన్స్, ఎప్పుడైతే శాసనసభ సమావేశాలు జరగవో, దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు రాష్ట్రపతికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ఉంటుంది, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు అది ఏ ఆర్టికల్ అని. అది 123 ఆర్టికల్. ఒక్కసారి అతను ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి శాసనసభ సమావేశాలు మొదలైనప్పుడు 6 వారాలలో మనకు ఈ ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి విషయం మీద చర్చ జరిగి వాటిని ఆమోదిస్తారా లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారా అనే అధికారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్డినెన్స్ 123 ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ది 143 ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టుని రాష్ట్రపతి కొన్ని తన యొక్క సలహాపూర్వకంగా కొన్ని విషయాలకు రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడిగే అవకాశం ఉంది. అది ఏ ఆర్టికల్ అని 100 సార్లు క్వశ్చన్ అడిగాడు. దట్ ఈజ్ 143 ఆర్టికల్ 143. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు రాష్ట్రపతిని కాదు, రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మనది ఏకకేంద్రక రాజ్యమా లేకపోతే సామైక్య రాజ్యమా అని అంటే రెండూ కాదు, అవర్స్ ఈజ్ కంబైన్డ్. మనది ఎట్లా అని అంటే రాష్ట్రాల విలీనం పరంగా ఏర్పడినటువంటి కేంద్రపూర్వక రాజ్యము. అంటే కేంద్రానికి రాష్ట్రాలతో ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఏ ఆర్టికల్లో ఏ షెడ్యూల్లో చెప్తుందంటే 7th షెడ్యూల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉంటాయి. అందులో కొన్ని అంశాలు ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఆర్మీకి సంబంధించిన లేకపోతే యుద్ధానికి సంబంధించింది ఉంటే అది కేంద్ర జాబితాకి వెళ్తుంది. సో వ్యవసాయానికి సంబంధించింది రాష్ట్ర జాబితాకు వస్తుంది. ఉమ్మడికి సంబంధించినటువంటి ఇట్లాంటివి చాలా విషయాలు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్. కేంద్ర జాబితాలో ఏమున్నాయి, రాష్ట్ర జాబితాలో ఏమున్నాయి, ఉమ్మడి జాబితాలో ఏమున్నాయి, కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ అంతర్రాష్ట్ర మండలి 263 ఆర్టికల్. అండ్ జల వివాదాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కావేరీకి సంబంధించినటువంటి జల వివాదాలను కానివ్వండి, లేకపోతే కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణకి లేకపోతే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వివాదాల గురించి కానీ ట్రిబ్యునల్స్ ఫామ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రిబ్యునల్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్కి చెందుతుంది అంటే 262 ఆర్టికల్. ఇవి మాత్రం కొంచెం డెప్త్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఏంది, ఎందుకంటే ఇది మన స్టేట్కి సంబంధించిన విషయం కాబట్టి ఏ ట్రిబ్యునల్ ప్రకారము ఎవరు అధ్యక్షతన వహించి ఈ జల వివాదాలకు ఒక కంక్లూజన్ తీసుకొచ్చారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 262 ఆర్టికల్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ కమింగ్ టు ది వన్ మోర్ ఇంపార్టెంట్ కోర్ ఏరియా ఈజ్ సుప్రీంకోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనల్ని మెయిన్గా అడిగేది 4 జడ్జెస్ కేసు అని ఉంటుంది. ఫస్ట్ జడ్జ్ కేసు ఈజ్ 1981 అండ్ సెకండ్ ఈజ్ 1993 అండ్ థర్డ్ ఈజ్ 1998 అండ్ ఫోర్త్ ఈజ్ 2015. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొలిజియం వ్యవస్థ ఇప్పుడు మనం పేపర్లో చూస్తూనే ఉంటాము, జడ్జిల యొక్క సంఖ్యను చెప్తూ ఉంటుంది. మొన్ననే 34 నుంచి 38 వరకు పెంచుకోవడానికి కొలిజియం ఆమోదం చెందింది. వాట్ ఈజ్ కొలిజియం, 4 జడ్జెస్ కేసు అంటే ఏంటిది, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎన్జేఏసీ
జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ అని ఒకటి నేషనల్ లెవెల్లో ఒక అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పడడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు విషయంలో సుప్రీంకోర్టు యొక్క జడ్జి యొక్క పదవీ కాలం ఎంత, అతని యొక్క శాలరీ ఎంత, అతన్ని తీసివేసే అతని అభియోగ తీర్మానానికి చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. ఇవి రెండు పక్కపక్కన పెట్టుకొని హైకోర్టు సుప్రీంకోర్టును చదవండి. అలాగే రాష్ట్రపతి గవర్నర్ పక్కపక్కన పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అలా ప్రధానమంత్రిని సీఎంని అలా పక్కపక్కన పెట్టుకొని చదువుతున్నప్పుడు మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ట్రిబ్యునల్స్, ఐ ఆల్రెడీ టోల్ యూ, ట్రిబ్యునల్స్ గురించి కూడా మనకు ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటుంది కాబట్టి ట్రిబ్యునల్స్ గురించి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ది ఎమర్జెన్సీస్, వెరీ ఇంపార్టెంట్. 3 ఎమర్జెన్సీస్ ఉంటాయి. అవి జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు 352 ఆర్టికల్, రాష్ట్రపతి పాలన 356. సో మెనీ టైమ్స్ అడిగాడు. ఇంతవరకు భారతదేశంలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్రపతి పాలన ఇచ్చినప్పుడు మనకు ఎవరు బాస్గా ఉంటారు ఆ స్టేట్కి, వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎటువంటి చర్యలు ఉంటాయి. అండ్ అగైన్ ఐ టోల్ యూ, జాతీయ అత్యవసర పరిస్థితి 352, రాష్ట్రపతి పాలన 356, అండ్ ఆర్థిక ఎమర్జెన్సీ అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 360. వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది వన్ మోర్ పాయింట్ ఈజ్ రాజ్యాంగ సవరణలు. రాజ్యాంగ సవరణలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ మెజారిటీ, ఒకటి ప్రత్యేక మెజారిటీ. ఒకటి ప్రత్యేక మెజారిటీతో పాటు 50% మెంబర్స్ మెజారిటీ కూడా మనకు అవసరం. ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, 100 to 106 ఆర్ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ అందులో చూసుకోండి. మనకు ఈడబ్ల్యూఎస్ కూడా అందులోనే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అని చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. రాజ్యాంగ సవరణలు వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ కమింగ్ టు ది వన్ మోర్ పాయింట్ ఈ స్థానిక ప్రభుత్వాలు. 73rd అమెండ్మెంట్ ప్రకారము పంచాయతీరాజ్ ఉంటుంది, 74th అమెండ్మెంట్ ప్రకారము మున్సిపాలిటీస్ ఉంటుంది. ఈ పంచాయతీరాజ్లో బలవంతరాయ్ కమిటీ ఒకటి, అశోక్ మెహతా కమిటీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు వికేంద్రీకరణ పాలన మనది, గ్రామ స్థాయి నుంచి నెక్స్ట్ మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి కేంద్రం, వికేంద్రీకరణ పాలన వెరీ ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్స్ నుంచి తీసుకొచ్చారంటే 73 అమెండ్మెంట్ అండ్ 74 అమెండ్మెంట్. ఈ పంచాయతీ రాజ్లో కూడా 243 ఆర్టికల్ ఏ నుంచి జెడ్ వరకు ఉంటుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక్కొక్కసారి వాట్ ఈస్ 243M అని అడుగుతాడు, ఒక్కొక్కసారి వాట్ ఈస్ 243L అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. అండ్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటివి కూడా కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. స్థానిక సంస్థలు కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్స్ కానివ్వండి, మేయర్ ఎన్నికలు కానివ్వండి, ఇట్లాంటివి కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ కమింగ్ టు ది నేషనల్ పార్టీస్, జాతీయ పార్టీలు చాలా ఇంపార్టెంట్. ఒక పార్టీకి జాతీయ పార్టీ అనే హోదా ఇవ్వడం కోసం ఎటువంటి లక్షణాలను అవి ఫుల్ఫిల్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఎంత % ఓటింగ్ రావాలి వాళ్ళకి, ఎంతమంది సభ్యులు గెలుపొందాలి. నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి సంబంధించినటువంటి టీఎంసీ పార్టీ ఉంది, అది రీసెంట్గా ఏర్పడిన పార్టీ. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఎప్పుడు సీఎంకి అండ్ గవర్నర్కి కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయి, కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఉంటుంది. ఎప్పుడు ఎవరైతే స్థానిక సంస్థల ప్రభుత్వాలతో ఏర్పడ్డారో, లైక్ బీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా కూడా, అండ్ ఎవరైతే కేంద్రంలో ఆపోజిట్ పార్టీ ఉంటుందో కంపల్సరీ ప్రధానమంత్రికి వీళ్ళకి కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అటువంటి రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోవాలి. కమింగ్ టు ది ఎలక్షన్ కమిషన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 324 ఆర్టికల్. ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అడుగుతుందంటే ఇప్పుడు సెన్సస్ జరుగుతుంది, 2011లో జరగాలి, మళ్ళీ జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ నుంచి క్వశ్చన్ అడుగుతారు. ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ కమిషన్ ఎవరు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆయన విధులు ఏంటివి, అట్లాంటి క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది కాబట్టి యూపీఎస్సీ ఎటువంటి ఆర్టికల్ అని అడిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. 315th ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ఆర్టికల్. అండ్ కమింగ్ టు ది జిఎస్టీ 279A. ఓకే, ఆర్థిక సంఘాలు ఉంటాయి. జిఎస్టీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జిఎస్టీ గురించే నడుస్తుంది. ఒకసారి కేంద్రం తీసుకున్న తర్వాత రాష్ట్రానికి పంచే వాటాలలో చాలా వరకు మనకు డిఫరెన్సెస్ వస్తూ ఉంది. సో ఆర్థిక సంఘాలు వాటికి 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం రాబోతుంది. వాటి 41% లాగా దాన్ని విభజన జరిగింది. ఇట్లాంటి విషయాలు మీరు చాలా అవగాహన తెచ్చుకోవాలి. అండ్ కమింగ్ టు ది రాజ్యాంగబద్ధ సంస్థలు వెరీ ఇంపార్టెంట్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ చాలా ఇంపార్టెంట్. 338 ఆర్టికల్, 338A, 338B3 చాలా ఇంపార్టెంట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి కానివ్వండి. నెక్స్ట్ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005. ఇప్పుడు సోషల్ మీడియా కానీ మీడియా ఈజ్ ద 4th స్టేట్ అండ్ సోషల్ మీడియా ఈజ్ ద 5th స్టేట్. ఇప్పుడు బీభత్సంగా భూమిలోకి వచ్చింది. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి వెళ్తున్నారు. అది ఏ సంవత్సరం అని అడిగే అవకాశం ఉంది, దట్ ఈస్ 2005. అండ్ కమింగ్ టు ది లోక్పాల్, లోకాయుక్త, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అవి కూడా చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్
ఇది రాజ్యాంగేతర సంస్థ నీతి ఆయోగ్, అలాగే ప్రణాళిక సంఘం కానివచ్చు, జాతీయ అభివృద్ధి సంస్థలు కావచ్చు, ఇట్లాంటివి జాతీయ భద్రతా మండలి కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగేతర సంస్థలు. సో వాటి యొక్క కాంపోజిషన్ ఏంటి, నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు, వాటి యొక్క వైస్ చైర్మన్ ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. అండ్ కమింగ్ టు ది ఇన్సర్జెన్సీ, అత్యవసర పరిస్థితి, లైక్ ఏదైనా డిస్టర్బెన్సెస్, మెయిన్గా నక్సలిజం ఉంటుంది. సమ్ పార్ట్ ఒకసారి పాలిటీలో నక్సలిజం గురించి కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది, అది కూడా ఒకసారి నేర్చుకోండి. అండ్ కమింగ్ టు ది గవర్నెన్స్, ఇప్పుడు మనకు ఈ గవర్నెన్స్ అని, సుపరిపాలన అని, ఈ సేవ అని, మీ సేవ అని, డిజిటల్ ఇండియా అని చాలా వచ్చాయి మనకు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సిటిజన్ చార్టర్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు మీరు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసర్కి లేకపోతే ఏదైనా మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు బయట సిటిజన్ చార్టర్ ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ ఎన్ని రోజులకి ఇవ్వాలి, డెత్ సర్టిఫికేట్ ఎన్ని రోజులకి ఇవ్వాలి, అప్పుడు ఇవ్వకపోతే నువ్వు కంప్లైంట్ చేసే అధికారం నీకు ఉంటుంది. దట్ ఈస్ సిటిజన్ చార్టర్. అండ్ విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 2014లో ఇచ్చారు. ఇట్లాంటివి గవర్నెన్స్ పరంగా కూడా చాలా బూమింగ్ వచ్చేసింది ఇప్పుడు. దీస్ ఆర్ ద పాలిటీ టాపిక్స్ అండ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ వెరీ స్కోరింగ్ ఏరియా. చాలా బాగుంటుంది, హ్యాపీగా చదువుకోండి. థ్యాంక్ యూ.